హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం. ఫిలిప్పు దేవుడి రాజ్యమును గురించియో యేసుక్రీస్తు నామమును గురించియో సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీసము పొందారు. ఫిలిప్పు బోధలోని సారమేంటి? దేవుని రాజ్యము, యేసుక్రీస్తు యొక్క నామం. ఏ ప్రసంగికుడైనా కరెక్టా కాదా అని మీరు తెలుసుకోవాలంటే దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి ఎన్ని మాటలు వారి ప్రసంగాల్లో ఉన్నాయో నోట్ చేసుకొని చూడండి. ఒక్కసారి కూడా లేకపోతే, లేక 1-2 సార్లు ఉండి మిగిలినంత చెత్త ఉంటే అది సరైన బోధ కాదు. దేవుని రాజ్యమును గురించి, భూలోక రాజ్యాన్ని గురించే మాట్లాడుతున్నారు పాస్టర్ గారులు. ఆశగా వింటున్నారు భూజనులందరూ. భూరాజ్యాన్ని గురించినవంటే ఏంటి? ఈ భూమిలో మీకు ఇల్లులు ఇస్తాడు, మీకు కార్లు ఇస్తాడు, మీకు ఉద్యోగాలు ఇస్తాడు. ఏ రాజ్యం ఇది? ఏ రాజ్యంలో? ఈ రాజ్యంలో మీరు గొప్పవాళ్ళు అవుతారు, ఈ రాజ్యంలో మీరు ఆశీర్వదించబడతారు అని అన్నీ భూ సంబంధమైన వాటినే మాట్లాడుతుంటే అది యేసుక్రీస్తు బోధ కాదు. యేసు ప్రభువు బోధించినప్పుడు, నోరు తెరిచి బోధిస్తున్నప్పుడు ఆయన పరసంబంధమైన విషయాలు బోధించేవాడు. భూలోకంలో పరలోకాన్ని సంతోషం కలుగజేసే రీతిగా ఎలా బ్రతకాలి అని నేర్పించేవాడు. పరలోకమందున్న తండ్రి ఆనందించినట్లుగా భూలోకంలో ఉన్న జనులమైన మనం ఆయన్ని ఎలాగూ సంతోష పెట్టాలి, ఆయన ఎదుట ఎలా జీవించాలి అన్న విషయాలు నేర్పించేవాడు. హృదయ శుద్ధిని గురించి బోధించేవాడు, ప్రేమను గురించి వివరించేవాడు, క్షమాపణ హృదయం కలిగి ఉండాలని హెచ్చరించేవాడు, పాపమునకు చోటివ్వకూడదన్న విషయం బోధించేవాడు. దేవుని రాజ్యాన్ని గురించి, ఇది శాశ్వతమైన రాజ్యం కాదు, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది, మరణించిన తరువాత జీవితం ఉన్నది. ఈ రోజున అనేక మంది బోధకుల్లోనండి మీరు ఆ ఓల్డ్ ప్రీచర్స్ని వింటే నరకము పరలోకం అనే మాట లేకుండా ప్రసంగం ముగించేవారు కాదు. ఈరోజు నరకము పరలోకం అనే మాట ఎత్తకుండా ముగించేస్తున్నారు ప్రసంగం. ఏంటండి, మనం జీవించే జీవితం, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది మోషే రాశాడండి. ఆయన 120 సంవత్సరాలు బతికాడు. ఆ కీర్తన మోషే రాసిన కీర్తన గ్రంథంలో ఉంది, కానీ 90వ కీర్తన మోషే రాసిన కీర్తన పైన ఉంటుంది. మోషే రాశాడు. మోషే కాలంలో అది చెప్పింది. ఇప్పుడు నరుని ఆయుష్ 40 సంవత్సరాలు. బీపీ షుగర్లు చెక్ చేసుకుంటే, మాత్రలు వేసుకుంటే 50 సంవత్సరాలు. ఇంకా కొన్ని రోజులు ఉంటే నరుని ఆయుష్ 20 సంవత్సరాలు అని కూడా రాబోతుంది. 20 సంవత్సరాలు కూడా బతకలేక ఎంతోమంది యవనస్తులు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. టీనేజర్స్ చచ్చిపోతున్నారు. టీనేజర్స్ డిప్రెషన్కి, ఓల్డ్ ఏజ్లో ముసలోళ్ళు ఒకలా కృంగిపోయేవారు ఆ రోజుల్లో. ఏంటంటే మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, లేవలేకపోతారు, నడవలేకపోతారని దిగులు పడి మంచం పట్టేవారు. ఈ డిప్రెషన్ మాటలన్నీ అప్పుడు లేవు. బెగ్గ పెట్టుకునేవారు అనేవాళ్ళు. లేకపోతే మంచం పట్టేశాడంటే ఇంకా అయ్యో అంటే మంచం పట్టాడు. ఏంటండి, ఇప్పుడు 20 ఏళ్ళకే మంచం పట్టేస్తున్నారు. ఏంటంటే 25 ఏళ్ళకే డిప్రెషన్ యవ్వనస్తుల్ని రూల్ చేస్తుంది. ఏంటంటే ఒక విధమైన నిరుత్సాహం, ఒక విధమైన వ్యతిరేకత, నెగటివ్ థాట్స్, ఫియర్ఫుల్ థాట్స్, సస్పెన్స్ అంతా అయోమయమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటున్నారు. అవి త్వరగా గతించును మనము ఎగిరిపోతాం. ఏవండి, నరుని ఆయుష్ దుఃఖము ఆయాసమే. అవి కూడా సంతోషమైందేం కాదు. మన మానవ జీవితంలో జీవించే జీవితం ఉరుకులు పరుగులు, ఆయాసం, ప్రయాస, కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, వండుకోవాలి, పడుకోవాలి, లేవాలి, ఉతుక్కోవాలి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటండి మీరు ఎవరు ఉతుకోరా? బట్టలు ఉతుకోరా? మొన్నే కదా ఉతికారంటారు, మళ్ళీ మూటలు ఉంటాయి ఇంటనంట. కొంతమందికి ఇళ్ళల్లో వేలాడుతూనే ఉంటాయి, ఎప్పుడు చూసినా గమ్మలు ఆడుకుంటూ. అందులో సమ్మర్ కదా ఇప్పుడు. ఎంత ప్రయాస, ఒక ఇల్లాలకు ఎంత ఆయాసపడుతుంటుంది పాపం. బతుకుని ఎంత కడుగటమో, తొడవటమో, వండటమో, పెట్టటమో. విసుగు పట్టదమ్మా మీకు? విసుగు పట్టదా? పరలోకి వెళ్దాం రండి, అక్కడేమో వంట పని లేదమ్మా, కిచెన్ లేదు, టాయిలెట్ లేదు. ఎంత బాగుంటుంది చూడండి ఇల్లు. ఆ రాజ్యం గురించి ఆలోచిస్తుంటేనే ఒకలాంటి సంతోషం అంటారు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది.
మనం ఈ లోకంలో యాత్రికులుగా ప్రయాణికులుగా ఉన్నాం. ఈ కాస్త ప్రయాస, ఈ కాస్త కష్టాలు లెక్క చేయొద్దు. గురి ఏ ఏ ఏ పట్టణమునకు దేవుడు శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణం మీద గురి పెడదాం. అబ్రహాము ధనవంతుడు అయినప్పటికీ ధనం మీద మనసు పెట్టలేదు. గుడారంలో నివసించి పరలోకం మీద గురి పెట్టుకున్నాడు. ఆయన సంతానం విశ్వాసులం అన్నప్పుడు మనం అటువంటి వ్యక్తిగా అది మనం కనీసం చెప్పుకుంటే, వింటుంటే కనీసం ఆశ కలుగుద్ది. కానీ ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాం. ఫిలిప్పు వెళ్ళాడు, దేవుడి రాజ్యాన్ని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామము, యేసును గురించిన సువార్త, నశించుచున్న వారికి వెరితనం. సిలువను గురించిన సువార్త, నశించుచున్న వారికి వెర్రితనం. కానీ రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి. సేవకుని నోటులో ఉండవలసింది యేసు నామం. యేసు నామములో ఉన్న శక్తి, యేసుక్రీస్తు చేసిన సిలువ యాగం, యేసుక్రీస్తు ద్వారా లభ్యమయ్యే పరలోక భాగ్యం. ఈ మాటలు చెప్పకపోతే మనుషుల్లో పరివర్తన జరగదండి, పశ్చాత్తాపం కలగదండి, రక్షించబడరు, దేవుని రాజ్య వారసులు కాలేరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నా నామములో ఏమడిగినా ఇస్తానన్నావు గనుక ప్రతిసారి మాకు సమస్య కలిగినప్పుడు, ప్రతిసారి మాకు వ్యాధులు కలిగినప్పుడు, ప్రతిసారి మాకు కష్టములు కలిగినప్పుడు, ప్రతిసారి మేము దోషములు చేసినప్పుడు మోకరించి నీ నామములో ప్రార్థించే శక్తిని నీ బిడ్డలకు దయచేయి నాయన. ప్రార్థించే శక్తిని దయచేయి నాయన. నీతో సహవాసము కలిగిన భక్తి మాకు దయచేయి నాయన. శక్తినిచ్చే భక్తి మాకు దయచేయి నాయన. మూఢ భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఆచార భక్తి నుంచి మమ్మల్ని విడిపించు నాయన. అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన భక్తిని మాకు దయచేయి. విశ్వాసము మాకు దయచేయి. హృదయ శుద్ధిని మాకు దయచేయి. అద్భుత కార్యాలు మా ద్వారా నీ నామాన్ని మహిమపరచినట్లు జరిగించుకొనుము నాయన. నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మా చుట్టూ నశించిపోతున్న వారికి మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేయము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే